జయ విఘ్నేశ్వరాయ నమః. జయ శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నా నా పరిచయం గత వీడియోలో నా పరిచయం గురించి తెలియజేసినానండి. నా పేరు దయాసాగర్, లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్. గత వీడియోలో శ్రీ శ్రీ విశ్వకర్మ గ్రేట్ గ్రాండ్ డివైన్ టెంపుల్స్ అంటే శ్రీ విశ్వకర్మ గొప్పవైన ఘనమైన దివ్యమైన దేవాలయాలు, వాటి కన్స్ట్రక్షన్స్ అండ్ స్పిరిచువల్ సర్వీసెస్ అని, అంటే వాటి దేవాలయాలు నిర్మాణము ప్లస్ ఆధ్యాత్మిక సేవలు, స్పిరిచువల్ ధార్మిక సేవల గురించి గొప్పవైన ఘనమైన దివ్యమైన దేవాలయాలు, కొన్ని స్పిరిచువల్ సర్వీసెస్ కింద మరికొన్ని ఇంటి నిర్మాణాలు చేయడానికి చేయాలనుకుంటున్నామన్న విషయాన్ని బ్రీఫ్గా క్లుప్తంగా తెలియజేయడం జరిగిందండి లాస్ట్ వీడియోలో. అయితే ఈ వీడియోలో వాటి గురించి కాస్త వివరంగా వివరిస్తామని ఈ వీడియో చేస్తున్నానండి. నాకు మొన్న మధ్య నాకు ఒకసారి ఎర్లీ మార్నింగ్ వేకువజామున 3:30-4 గంటల ప్రాంతంలో ఒక కలలో ఒక శివలింగం దర్శనం ఇచ్చిందండి. కనిపించింది, కలలో శివలింగం వచ్చింది, దర్శనం ఇచ్చింది. అయితే అది ఎలా ఉంది అంటే, ఒక కాంతివంతమైన శివలింగము కొన్ని మబ్బులు కమ్ముకోవడంతో మసగబారిపోయినటువంటి ఒక శివలింగం లాగా అది దర్శనమిచ్చింది. అయితే కొన్ని రోజుల వరకు దాన్ని విశ్లేషణ చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, మా గ్రామంలో పోచనపేట గ్రామంలో మా పొలంలో ఒక ప్రాచీనమైన శిథిలావస్థలో ఉన్న ఒక శివాలయం ఉంది, చిన్నది. దాంట్లో శివలింగమే అది. చాలా రోజుల కింద ఎప్పుడో చూసాము మేము ఆ శివలింగాన్ని. అదే ఉందండి ఆ శివలింగము. ఇంకో విషయం ఏంటంటే, అది ఏంటంటే దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాలన్న సందేశము ఇచ్చినట్లయింది భగవంతుడు నాకు. ఆ కళను విశ్లేషణ చేస్తే ఆ విధంగా తోస్తుందండి నాకు. అయితే ఈ విషయం ఈ శివలింగ దర్శనం కూడా ఎప్పుడు కలిగింది నాకంటే, మన వ్యక్తిగత సమస్యలు, కొన్ని చాలా జటిలమైన సమస్యలు, చాలా కాలం నుంచి జటిలంగా చాలా బలంగా ఉన్న కొన్ని సమస్యలు ఉండే. ఇటువంటి సమస్యలు నాకే కాకుండా సొసైటీలో ఎవరికున్నా ఎలాంటి చర్యలు తీసుకుంటే వాటికి మనకు పరిష్కారం కలుగుతాయి అన్నది, నేను సివిల్ ఇంజనీర్ కాబట్టి కొంచెం వాస్తు కోణంలో కూడా ఆలోచన చేయడం, విశ్లేషణలు చేయడం, రీసెర్చ్ పరిశోధనాత్మక దృష్టితో కొన్ని ఆలోచనలు చేయడం జరిగిందండి. అయితే అలాంటి సందర్భము, అలాంటి సమయంలోనే భగవంతుడు నాకు కొన్ని ఆలోచనలు, ఎప్పటికప్పుడు కొన్ని మంచి ఆలోచనలు, పరిష్కార సూచకంగా మంచి సూచనలు లాంటి కొన్ని పరిష్కార సూచకంగా కొన్ని ఆలోచనలు మనస్సుకు తెలియజేస్తూనే చివరికి ఒక మంచి పరిష్కారం నాకు తెలియజేస్తూ ఒక క్షణకాలం శివలింగ దర్శనమైందండి. అయితే దీని నుంచి ఏంటంటే, భగవంతుడు నాకు కానీ మన వ్యక్తులకు సంబంధించిందే కాకుండా ఆయనకు కూడా అటువంటి అది సాటిస్ఫై అయింది. నేను ఏదైతే ఆలోచనలు చేశానో వాస్తుశాస్త్రం గురించి, ఏవైతే భావాలు నాకు ఆలోచనలు ఉన్నాయో అవి సమంజసమైనవే అని కూడా భగవంతుడు కూడా భావించే నాకు పరిష్కార మార్గం సూచించినట్లు, మళ్ళీ తనకు సంబంధించిన దేవాలయం కూడా నిర్మాణానికి, అది ఎలా అంటే, ఇప్పుడు గతంలో ఎప్పుడో పూజలకు ఏదో భక్తులతో నిర్మాణం గావింపబడి, అది తర్వాత కొంతకాలం వరకు ఎన్ని రోజులు పూజలు అందుకున్నదో, ఆ తర్వాత ఎప్పుడు దానికి పూజలు ఆగిపోయాయో, రద్దయిపోయినాయో తెలియదు. కాబట్టి ఇక నుంచి అది చాలా దీర్ఘకాలం పాటు, చాలా లాంగ్ టైం కలకలలాడుతూ ధూపదీప నైవేద్యాలతోని, రోజు నిత్య జనసంచారంతో, నిత్య కళ్యాణంలా అది కలకలలాడుతూ ఉండడానికి, చాలా లాంగ్ టైం వరకు ఉండడానికి కొన్ని ఆలోచనలతో కూడిన సూచనలు, సూత్రాలు లాంటి అంశాలు ఇచ్చాడండి భగవంతుడు.
వాటితోని ఆ దేవాలయాన్ని పునరుద్ధరణ చేయడము, అలాగే ఆ దేవాలయమే కాకుండా మనకు వ్యక్తులకు సంబంధించిన కొన్ని లేఅవుట్లు కూడా మనకు కూడా మన ఆ, వ్యక్తులకు, మన సోషల్ వ్యక్తులకు, సామాజిక వ్యక్తులకు కూడా అది నివాస ప్లాట్లు, మనం నివసించే రెసిడెన్షియల్ ప్లాట్లకు కూడా లేఅవుట్లుగా చేసుకోవడానికి చాలా మంచి సూత్రాలండి అవి. వాటితో లేఅవుట్లు చేసుకుంటే మన వ్యక్తులు కూడా చాలా దీర్ఘకాలం పాటు సమస్యలేం సమస్యలు లేకుండా, బాధలు లేకుండా చాలా సుఖ సంతోషాలతో జీవిస్తారన్న సందేశం నాకు భగవంతుడు ఇచ్చినట్లయిందండి. ఆ విధంగా చేయబోతున్నాను. ఆ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా కొన్ని లేఅవుట్లు కూడా చేసే ఆలోచనలో ఉంది. అలాగే కొన్ని భవనాలు ఇప్పుడు డెవలప్డ్ ఏరియాల్లో ఏదైనా గృహ నిర్మాణం, ఏదైనా గృహ భవన నిర్మాణాలు ఏవైనా ఉంటే కూడా కాస్త నన్ను సంప్రదించండి. సంప్రదిస్తే మనం మంచి ఆలోచనతోని, మంచి ప్లాన్లతోని, మంచి సూత్రాలతో కూడిన ప్లాన్లతోని కార్యక్రమాలు చేపడితే ముందు కూడా చాలా మన సమాజానికి, మన భారత దేశ సమాజానికి చాలా మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్తున్నానండి. అయితే ఈ విషయము ఇది చాలా పెద్ద ప్రణాళిక, ఇది చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. దీనికి ఇది మన సామాన్య వ్యక్తుల శక్తికి మించింది. ఇది అందరూ కలిసి సామాజికంగా కొంచెం ప్రయత్నం చేస్తే ఇది మనం సాధ్యం చేసుకోగలుగుతామండి. దీని గురించిన ఇంకా వివరాలు నేను మళ్ళీ వీడియోలో తెలియజేస్తానండి. నమస్తే అండి.